హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ రోజు స్వాగతం. ఇక నిన్న ఒక రివర్సల్ బాల్ తర్వాత ఈ రోజు ఒక డోజీ బార్ అనేది రావటం చేసాం. సో నిన్న మనం క్లియర్లీ ఒక గ్రీన్ బార్ రావటం చేసాం. ఆల్మోస్ట్ లోస్ నుంచి 250 పాయింట్స్ పెరిగి ఇన్ఫాక్ట్ 25,000 పైన క్లోజ్ అవటం చేసాం. సో ఈ రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ 60 పాయింట్స్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ నిఫ్టీ మొన్నటి హై ఏదైతే ఉందో 25,143 దాని పైకి ఇనిషియల్ గా వెళ్ళటం చేసాం అండ్ 25,234 దాకా కూడా వెళ్ళటం చేసాం. సో ఒక స్టేజ్ లో అనిపించింది ఏంటి అంటే కనుక 2 days హై ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అయిపోయి మేబీ నిఫ్టీ 25,360 కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది నేను ఒక ఫీల్ ఇచ్చింది ఇనిషియలీ. బట్ డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఈ రోజు ఉంది కాబట్టి అది క్లియర్లీ ప్లే చేయటం చేసాం మనం. సో నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ టాప్ నుంచి 25,200 నుంచి జస్ట్ అబౌట్ 25,000 కింద క్లోజ్ అవటం చేసాం 24,981. సో ఒక డోజీ బార్ ఫార్మేషన్ దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ బేర్స్ ఒక డామినెన్స్ లో ఉన్నారు ఈ స్టేజ్ లో. హైయర్ లెవెల్స్ లో డెఫినెట్లీ ఒక సెల్లింగ్ అనేది వస్తుందని ఒక ఇండికేషన్ ఇస్తుంది మనకి. సో యాజ్ లాంగ్ యాజ్ 25,360 కింద ఉన్నంత కాలం మేబీ సెలాన్ రైజ్ అనే ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్ లో యాజ్ ఆఫ్ నౌ. అండ్ ప్రాబ్లీ 24,694 ఏదైతే మండే లో ఉందో అదొక సపోర్ట్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,700 నుంచి 25,300 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ నిఫ్టీ, మేబీ 25,400. సో ఈ 700 పాయింట్స్ మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. ఐదర్ సైడ్ ఆఫ్ బ్రేక్అవుట్ అంటే 25,360 పైన క్లోజ్ అయినా 24,694 కింద క్లోజ్ అయినా కూడా మేబీ ఒక బిగ్ మూవ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ మూవ్స్ క్యాన్ బి అబౌట్ 300 to 500 పాయింట్స్ ఐదర్ వే అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మనకు చూస్తే కనుక ప్రాబ్లీ సెక్టర్ రొటేషన్ అగైన్ కొనసాగుతుంది. సో నిఫ్టీ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఫార్మాగా చెప్పుకోవచ్చు. సో సిప్లా లాంటి స్టాక్స్ ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ దట్స్ ద బిగ్గెస్ట్ గెయినర్, 2.4% పెరిగింది. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఇస్ ట్రెండ్. సో నిన్న ఏదైతే ఒక పాజిటివ్ ధోరణి ఆ స్టాక్ లో చూసామో ఈ రోజు కూడా కొనసాగింది అని చెప్పొచ్చు, 2.2% పెరిగింది. ఇంకా అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆటో సెక్టర్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. సో ప్రాబ్లీ టాటా మోటార్స్ అండ్ మారుతి. అఫ్ కోర్స్ ఐటీ స్పేస్ కొద్దిగా వీక్ గా ఉన్నప్పటికీ టెక్ మహీంద్రా పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అవుట్ ఉంది 1.8%. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ యాక్సిస్ లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఇన్సూరెన్స్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 2 days గా ఒక సెల్ ఆఫ్ గురయ్యో వాటిల్లో ఒక అప్ మూవ్ రావటం చేసాం, మేబీ 1% గెయిన్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ పెరగటం చేసాం. ఇక క్లియర్లీ సెక్టర్ రొటేషన్ లో ఈరోజు మనకి ఎఫ్ఎంసీజీ స్పేస్ ఒక బిగ్ డ్రాబ్యాక్ గా నిలిచిందని చెప్పొచ్చు. సో దట్స్ ద బిగ్గెస్ట్ డ్రాగర్ ఆఫ్ నిఫ్టీ అనుకోవచ్చు మనం ఈరోజు. సో ఐటీసీ 3% క్రాక్ అయింది, 2.5%, నెస్లే, లీవర్ 1.7, బ్రిటానియా 1.7. సో అన్ని లూజర్స్ మనం చూస్తే కనుక ఫస్ట్ 4 లూజర్స్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లోనే ఉంది. ఇంకా దాని తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అయితే ఉందో ఓఎన్జీసీ కానీ కోల్ ఇండియా, ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ కూడా కొద్దిగా ట్రాక్ చేసాయని చెప్పొచ్చు. ఇక ఆటోలో సైడ్ తీసుకున్న ధోరణి మనకు కనిపిస్తుంది. సో బజాజ్ ఎంఎండ్ఎం కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. మెటల్స్ స్వల్పంగా నెగటివ్ గా ట్రేడ్ అయ్యి టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇక రిలయన్స్ ప్రాబ్లీ ఒక చిన్న గ్రీన్ బార్ తర్వాత ఈ రోజు అగైన్ మళ్ళా ఒక రెడ్ బార్ రావటం చూసాం. సో చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో. మనం గతంలో కూడా అనుకున్నాం బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. అది దాని కింద ట్రేడ్ అయినంత కాలం ఒక థ్రెట్ అనే చెప్పొచ్చు. సో రిలయన్స్ లో స్ట్రెంత్ రావాలంటే 2863 పైన క్లోజ్ అవుతేనే స్ట్రెంత్ అనేది వస్తుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ అవే ఫ్రమ్ దట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈరోజు 2748 దగ్గర రిలయన్స్ క్లోజ్ అని చెప్పొచ్చు. సిమిలర్లీ ఎల్ఎన్టీ కూడా అదే చార్ట్స్ మనకి కనపడుతుంది. ఈరోజు ఒక 1.2% క్రాక్ అయ్యి ఆల్మోస్ట్ బిలో 200 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ మనకు కనపడింది. నిఫ్టీలో అయితే చూసాం ఒక డోజీ బార్ అంటాం మనం. సో గ్యాప్ అప్ అబౌట్ 150 పాయింట్స్ ఉంది. అండ్ ఇనిషియల్లీ మనకు అనిపించింది ఏంటంటే 2 days హై ఏదైతే ఉందో 51,784. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ అటెంప్ట్ చేయలేదు, అది 51,707 హై. ఇంకా ఈ రోజు హై నుంచి చూసి క్లోజింగ్ కి చూస్తే కనుక ఆల్మోస్ట్ 700 పాయింట్స్ క్రాక్ అయింది. సో ఒక స్టేజ్ లో 50,903 కూడా రావటం చేసాం. జస్ట్ లైక్ అబౌవ్ 51,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం చేసాం. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ పైన ఎటు అంటే కనుక కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు. సో 3 days లో ఏదైతే ఉందో 50,194 కట్ అయింది అంటే కనుక ఒక బిగ్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 49,431 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. అదేవిధంగా మనకి స్ట్రెంత్ రావాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే కనుక 20 మూవింగ్ యావరేజ్ అవుతుందో 52,134 దానిపైన క్లోజ్ అవుతేనే ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో 52,300 నుంచి
ప్రాబ్లీ మనకి లోవర్ చూస్తే కనుక 50,194. సో ఈ 2000 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ దీనికి కూడా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయినప్పుడే వన్ షుడ్ టేక్ ట్రేడ్. ఎందుకంటే ఈ మధ్యలో వోలటాలిటీలో ప్రాబ్లీ ఐ థింక్ స్టాప్ లాసెస్ అనేది కూడా ఫాస్ట్ గా ట్రిగర్ అయిపోతాయి కాబట్టి. ఇక కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ లిస్ట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్ది డామినేట్ చేశాయని చెప్పొచ్చు ఈ రోజు. సో స్టేట్ బ్యాంక్ 2% అప్ మూవ్ వచ్చింది, పిఎన్బి 1.5%. ఇంకా వన్ మోర్ ప్రైవేట్ బ్యాంక్ 1.5% పెరిగింది, ఇది యాక్సిస్ బ్యాంక్. ఇంకా బిగ్గెస్ట్ డ్రాగర్ ఇస్ ఏయూ బ్యాంక్. సో గతంలో కూడా అనుకున్నాం వీకెస్ట్ బ్యాంక్ ఇది. అఫ్ కోర్స్ బంధన్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ నుంచి తీసేశారు కాబట్టి ప్రాబ్లీ దాని ఇంపాక్ట్ తెలియట్లేదు ఇక్కడ. అదర్వైజ్ ఇండస్ ఇండ్, హెచ్డిఎఫ్సి, ఫెడరల్ అండ్ ఐడిఎఫ్సి ఫాస్ట్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% కూడా క్రాక్ అవుట్స్ అని చూసాం. ఇక ఎఫ్ అండ్ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక నిఫ్టీలోంచి బయటకు వచ్చినాక బిగ్గెస్ట్ మూవ్ ఈ రోజు అని చెప్పొచ్చు దివీస్ కి. దానికి ప్రధానంగా సిటీ బ్రోకరేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక రిపోర్ట్ తీసుకురావడం జరిగింది, పాజిటివ్ రిపోర్ట్. సో 8% పెరిగింది ఈ స్టాక్. జనరలీ దివీస్ లాంటి స్టాక్ క్వార్టర్లీ 5% మూవ్ అయ్యేది, ఈ రోజు 8% సింగిల్ డే మూవ్ రావడం చూసాం. సో అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది, అబౌట్ 6,000 లెవెల్ కూడా క్రాస్ అయింది కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ అగైన్ ఎప్పుడైనా పడినప్పుడు ఈ స్టాక్ కొనుక్కుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ మూవ్ అయితే ఈవెన్ 6-8 నుంచి 7-2 మధ్యలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ స్టేజ్ లో సపోర్ట్ పాయింట్ కొద్ది దూరంగా ఉంది, 54.35 దగ్గరే దివీస్ లో సపోర్ట్ మనకు కనిపిస్తుంది. సో ఆటో అండ్ ఆటో రిలేటెడ్ స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ చూసాం ఈ రోజు. స్టాక్స్ లైక్ ఎక్సైడ్ అండ్ ఎస్కాట్స్ ఆల్మోస్ట్ 5% ప్లస్ అప్ మూవ్ రావడం చేసాం. ఇక రియాలిటీ, డిఎల్ఎఫ్, ఓబ్రై రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మంచి మూవ్ రావడం చేసాం. ఇక క్యాపిటల్ గుడ్స్ సెగ్మెంట్ లో ఏబీబీ, సిమెంట్స్ లాంటివి ఈరోజు సెకండ్ డే ఆఫ్ ర్యాలీ గ్రీన్ బార్స్ రావడం చేసాం. అదేవిధంగా ఫార్మా నేమ్స్, మిడ్ క్యాప్స్ ఎస్పెషలీ గ్లెన్మార్క్, ఇప్కా, లారస్ ల్యాబ్ లాంటివి మేబీ ఆ దివీస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మూవ్స్ రావడం చేసాం. మిడ్ క్యాప్ ఐటీలో కూడా స్వల్ప బయింగ్ రావడం చేసాం, స్టాక్స్ లైక్ ఓఎఫ్ఎస్ఎస్, నౌకరీ ఇవన్నీ కూడా. ఇక హైబీటా నేమ్స్ లో డిక్సన్, హెచ్డిఎఫ్సిఎంసి, అగైన్ హెచ్డిఎఫ్సిఎంసిలో నోమురా ఏఎంసి కంపెనీస్ గురించి ఒక నోట్ రిలీజ్ చేసింది. సో ఆ స్టాక్ లో కూడా ఈ రోజు మనం పాజిటివిటీ రావడం చూసాం. ఆఫ్ కోర్స్ వాళ్ళు హెచ్డిఎఫ్సిఎంసితో పాటు నోమురా, ప్రాబ్లీ నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అండ్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ లో కూడా పాజిటివ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక వీక్ అయిన సెక్టర్ వైజ్ చూస్తే కనుక సిమెంట్ ప్యాక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. శ్రీ సిమెంట్, ఏసీసీ, దాల్మియా అండ్ జేకే సిమెంట్ లాంటివి. కొద్దిగా మిడ్ క్యాప్ ఐటీ, మిడ్ క్యాప్ ఫినాన్స్ కంపెనీస్ ప్రాబ్లీ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ లేదంటే ఎంఎండ్ఎం ఫైనాన్స్ లాంటివి స్వల్ప నష్టాలతో ట్రేడ్ అయ్యాయి ఈ రోజు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఏదైతే ఫ్రంట్ లైన్ లో వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిందో ఇక్కడ కూడా మనం చూసాం కాల్గేట్ అండ్ డాబర్ లాంటి స్టాక్స్ స్వల్ప నెగిటివ్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక కొన్ని స్టాక్స్ అగైన్ రొటేషన్ మనకి రోజు కొనసాగుతుంది కాబట్టి అదే కోవలో ఈ రోజు కూడా కొన్ని స్టాక్స్ పెరిగాయి. సో మనకి ఒక 10% నుంచి 8% మధ్యలో కదలాడిన స్టాక్స్ మనం చూస్తే కనుక గోల్డియం, డేటామాటిక్స్, సిడిఎస్ఎల్, రైట్, జెన్టెక్, రాడికో, యాఫ్లే ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఒక న్యూ హైస్ హిట్ అయిన స్టాక్స్ లిస్ట్ మనం చూస్తే కనుక ఎస్హెచ్ కేల్కర్ కానీ, సింఫోనీ కానీ, లాయర్డ్, ఎస్ఎంఈ లాంటి స్టాక్స్ ఒక న్యూ హై రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది హెరిటేజ్ కూడా ఒక 5% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. సో మన 2 days బ్యాక్ వీడియోలో మనం చెప్పడం జరిగింది ప్రాబ్లీ 580 ఎప్పుడైతే ఉందో ప్రాబ్లీ ఆ స్టాక్ 540 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్యూములేట్ చేయమని. సో ఆ స్టాక్ ఈరోజు 580 నుంచి, అంటే మొన్న 580 నుంచి ఆల్మోస్ట్ 626 దగ్గర అప్పర్ లాక్ అయింది. మేబీ అరౌండ్ 12-13% విత్ ఇన్ 2 days పెరగటం చేసాం. డెఫినెట్లీ ఇంకా పొటెన్షియల్ ఉంది. ఎవరైనా కొని ఉంటే కనుక హోల్డ్ అనేది సజెస్ట్ చేస్తాం అండ్ ట్రైలింగ్ స్టాప్ కాస్ట్ దగ్గర పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. మేబీ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక డిప్స్ లో ప్రాబ్లీ 600 నుంచి 560 మధ్యలో దాని డిమాండ్ జోన్ కింద మనం పరిగణిస్తాం. ఇక వీక్ అయిన వాటిల్లో మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మహాబ్యాంక్, సీక్వెంట్ సైంటిఫిక్, శోభా, పోకర్నా, టిప్స్, పేటిఎం. ఇన్ఫాక్ట్ పేటిఎం కూడా నేను అనుకున్నాం 17% పెరిగిందని, ఈరోజు ఒక 3% క్రాక్ అయింది. అది కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి కొద్దిగా ఇంకో 5-7% పడినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై అని చెప్పుకోవచ్చు. ఇక నిన్న బాగా పెరిగిన రైల్వేస్ అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ లైక్ ఆర్వీఎన్ఎల్, హట్కో వీటన్నిటిలో కూడా స్వల్ప రియాక్షన్ మేబీ 2-3% డౌన్ సైడ్ రావటం చూసాం. స్టాక్ టు వాచ్ లో అగైన్ ఎన్సీసీ ఇవ్వడం జరుగుతుంది, స్టాక్ కన్సాలిడేషన్ అవుతుంది. సో మనం ఏ స్టాక్ వాచ్ ఇచ్చినా కూడా ప్రాబ్లీ స్టాప్ లాస్ నియర్ ఉన్న స్టాక్స్ ఎంచుకుంటున్నాం. రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉన్నది.
సో ఈ రోజు ఎన్సీసీ 298 దగ్గర క్లోజ్ అయింది. 292 స్టాప్ లాస్, జస్ట్ 6 రూపీస్ స్టాప్ లాస్. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుని స్టాక్ పైకి వెళ్తే కనుక 380 to 320 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అప్ సైడ్ 20 రూపీస్ అండ్ లోవర్ సైడ్ ఈజ్ అబౌట్ 6 రూపీస్ కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఎన్సీసీని మనం చెప్పడం జరుగుతుంది స్టాక్ వాచ్ లో. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది, కిక్ ఇన్ అవుతుంది రేపటి నుంచి. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో రేపు టీసీఎస్ అండ్ టాటా ఎల్ఎక్సీ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. దాంతోపాటు జస్ట్ డైల్ కూడా వస్తుంది, రిలయన్స్ కంపెనీ అది. సో ప్రాబ్లీ దాని రియాక్షన్ డెఫినెట్లీ ప్రైస్ లో ఉంటుంది రేపు. సో కీగా అబ్జర్వ్ చేయండి. అండ్ మార్కెట్ లో ఏ షేర్ పడితే ఆ షేర్ కొనటం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. అండ్ చాలా పేషెన్స్ గా ఉండాల్సిన టైం ఇది. ఒక క్లియర్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఐదర్ వే వచ్చినప్పుడే స్టాక్ కానీ ఇండిసెస్ లో కానీ ట్రేడ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.